ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి భిక్ష. ముగ్గురు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు తిరుగుబాటు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మంత్రులు కొందరు పార్టీ సీనియర్ నేతలు అలిగారు. తమకు చెప్పకుండా కార్పొరేషన్ చైర్మన్లు నియమించడం కాకుండా ఇందుకు ధిక్కారంగా ఎన్నికల టికెట్లు ఇవ్వకుండా కార్పొరేట్ పదవులు కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇలాంటి పదవులు ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. మంత్రులు సీనియర్ నేతలు మాత్రం తమకు మాట మాత్రమైనా చెప్పకుండా తమ జిల్లాలో పదవులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమిస్తూ గుట్టుచప్పుడు కాకుండా లిస్టు రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల కాలేదు. మంత్రి శ్రీధర్ బాబు మనుషులకే పోస్టులు దక్కాయి అంటున్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కాల్ చేసి పొన్నం తన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నామినేట్ పదవులపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక సీఎం అనగా ఈ ఎన్నికల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం అవుతారనే విధంగా బీజేపీలోకి వెళ్తారనే లీకులు వస్తున్నాయి. ఈ తరుణంలో 2-3 రోజుల క్రితమే చూసాము, తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి మంత్రి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా మధ్య వాగ్వాదమే జరిగిందని అంటున్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే 3-4 సీనియర్ నేతలు కావచ్చు మంత్రుల మధ్య తిరుగుబాటే జరిగిందంటున్నారు. రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఇది ఇలా ఉంటే పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది. కలిసికట్టుగా ఉన్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లాగా ఈసారి లోక్సభ ఎన్నికలు టార్గెట్ను ఫిక్స్ చేసుకొని గెలవచ్చు అని అంటున్నారు. మరి ఏ రకంగా ముందుకెళ్తారనేది ఇంకా చర్చానీయాంశంగా మారిందంటున్నారు. ఇలాంటివి బీఆర్ఎస్కు కానీ ఇతర పార్టీ నేతలకు చిక్కినట్లయితే వాళ్ళు అవకాశం కూడా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.